దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి ప్రభు సన్నిధిలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు యేసు వారి శ్రేష్ఠ నామములో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమె పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం యోహాను రాసినటువంటి శుభవార్తను అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని మనం నేర్చుకుంటూ అనేక సత్యాలను గ్రహించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం యోహాను సువార్త ధ్యానంలో యేసువారి యొక్క యేసువారు సిలువకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క సందర్భంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు పిలాతు ఎదుట నిలబడినప్పుడు పిలాతు యేసయ్యను విడిపించడానికి, యేసు ప్రభువుల వారిని తప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం. మనం 18వ అధ్యాయంలో ఒక ముగ్గురు వ్యక్తుల గురించి నేర్చుకున్నాం. ఆ వ్యక్తుల గురించి నేర్చుకుంటూ రోమా ప్రభుత్వం యేసు వారి యొక్క రాజరికాన్ని, క్రీస్తు రాజ్యాన్ని అంగీకరించినట్లుగా మనం గుర్తు చేసుకున్నాం. ఎందుచేతనంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే కైసరు ఒక్కడే రాజుగా ఉండాల్సినటువంటి రాజ్యంలో నీవన్నట్టు నేను రాజునే అని యేసు వారు చెప్పినా పిలాతు అంటాడు, నీలో నాకు ఏ దోషము కనబడలేదు. ఒక్కసారి కాదు, 3 పర్యాయాలు పిలాతు ఆ మాట చెబుతూ ఉంటాడు. అలా చెప్పిన తర్వాత యేసును సిలువకు అప్పగించి సిలువ మీద కూడా పిలాతు ఏమని రాస్తాడంటే, యూదుల రాజైన నజరేయుడగు యేసు అనేటువంటి ఒక బోర్డు హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో రాసి పెడతాడు. దీని అర్థం ఏంటంటే క్రీస్తు వారి యొక్క రాజ్యం ఏంటో, క్రీస్తు వారి యొక్క రాజరికం ఏంటో, క్రీస్తు వారి యొక్క ప్రభుత్వం ఏంటో, ఆయన పరిస్థితి ఏంటో ఆయన వెంట తిరిగినటువంటి ప్రజల కంటే రోమాధికారిగా ఉన్నటువంటి పిలాతుకు బాగా అర్థమైంది అనేటువంటిది నా ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి పిలాతు యేసయ్యను విడిపించడానికి ఇక ఏమీ చేయలేక యూదులు ఏం చేశారో ఒప్పుకోని పరిస్థితిలో ఆ యొక్క పిలాతు ఏం చేస్తాడంటే యేసు ప్రభువుల వారిని కొరడా దెబ్బలు కొట్టిస్తాడు. ఎన్ని దెబ్బలు కొట్టాడో బైబిల్లో స్పష్టత లేదు. అయితే యూదుల మతాచార ప్రకారంగా 1 తక్కువ 40 దెబ్బలు, 1 తక్కువ 40 దెబ్బలు కొడతారనేటువంటిది యూదుల మతాచార ప్రకారం. అయితే కొరడా దెబ్బలు కొట్టింది యూదులు కాదు కదా, కొరడా దెబ్బలు కొట్టింది రోమియలు. కాబట్టి వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టారో తెలియదు. కానీ వాక్యంలో ప్రవచనాత్మకంగా మనం చూస్తే స్వరూపమైనను సొగసైనను లేనివానిగా ఆయన బాధింపబడతాడని వాక్యం రాయబడింది. ఆ కొరడా దెబ్బలకే ఆయన శరీరంలో అనేక చోట్ల గాయాలయ్యాయి. ఆయన శరీరము నాగరిచాలు వలె దున్నబడింది. ఆయన శరీరము నుండి రక్తం కారుతూ ఉంది. ఆయన ఒక ఊదారంగు వస్త్రాన్ని ధరించి తల మీద ముండ్ల కిరీటం పెట్టి యూదుల రాజ్యానికి శుభం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆయనని హేళన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారి హేళన చేసి యేసు వారిని తీసుకురాగానే పిలాతు అంటాడు, ఇదిగో ఈ వ్యక్తి అని చెప్పి ఆయనను విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తుంటే యేసు ప్రభువు వారి గురించి పిలాతు అంటాడు, ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదు కనుక ఈయన విడుదల చేస్తారంటే వానికి బదులు మాకు బరబ్బాను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి అని చెప్పారు. అయితే మీరే సిలువ వేసుకోండి అని చెప్తే వీళ్ళంటారు, మాకు సిలువ వేసే అధికారం లేదు, మాకు చంపే అధికారము లేదు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కాబట్టి నీవే సిలువ వేయి అని చెప్పి వారు మాట్లాడుతూ ఉంటుంటే అప్పుడు పిలాతు 8వ వచనం చూడండి, 19:8. అప్పుడు పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడ్డాడు.
యేసువారు దేవుని కుమారుడునని చెప్పుకున్న సంగతి విని పిలాతు మరీ ఎక్కువగా భయపడ్డాడట. అంటే పిలాతు యేసును సరిగా అర్థం చేసుకున్నవాడు. యేసువారి యొక్క గుణాన్ని, యేసువారి యొక్క తత్వాన్ని, యేసువారి యొక్క జ్ఞానాన్ని, యేసువారి యొక్క ఆలోచనను, యేసువారి యొక్క రాజరికాన్ని సరిగా అర్థం చేసుకున్నవాడు కనుక ఇక అంటాడు, నిన్ను విడిపించడానికి అధికారం కలిగిన వాడిని నువ్వేం మాట్లాడవా అంటే యేసు ప్రభువు వారు అంటారు, పైనుంచి అధికారం ఇస్తే కానీ నువ్వేమీ చేయలేవు అంటాడు. అది మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క పిలాతు మరలా వాళ్ళ దగ్గరికి వచ్చి అని అంటాడు, మీ రాజును సిలువేయాలా అని అడిగితే మాకు రాజు ఎవరో లేడు, కైసరు ఒక్కడే మాకు రాజు అంటారు. ఇలా ఇక చేసేదేమీ లేక ఒకవేళ సిలువేయకపోతే కైసరుకు వ్యతిరేకంగా పిలాతు ప్రయత్నం చేస్తున్నాడు, కైసరు ఉన్నాడు, కైసరుకు వ్యతిరేకంగా పిలాతు ఉన్నాడు అని చెప్పి వీళ్ళు మరి యూదులు ఏ యొక్క పనికైనా తెగిస్తారనేటువంటి ఉద్దేశంతో మరి ఇలా చేశాడో తెలియదు. మొత్తం మీద యూదులకు భయపడి యేసువారిని సిలువకు అప్పగించినట్లు మనం చూస్తాం. చూడండి 16వ వచనంలో, అప్పుడు సిలువ వేయుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. యేసువారిని సిలువ వేయడానికి యేసు ప్రభుల వారిని అప్పగించాడు. రోమా ప్రభుత్వంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమా ప్రభుత్వంలో అత్యధికమైన భయంకరమైన మరణశిక్ష ఏదైనా ఉందంటే సిలువ వేయటమే. ఘోరాతి ఘోరంగా మనిషిని చంపకుండా బ్రతకుండా చేయించి చిత్రహింసలు పెట్టేది సిలువ మరణం. ఈ సిలువ మరణం రోమీలది కాదు, కానీ అంతకుముందు ఎప్పటి నుంచో గ్రీకులు ఉన్న కాడి నుంచి, పర్షియన్లు ఉన్న కాడి నుంచి ఈ సిలువ కేసు కొట్టడం, కొయ్యలు కేసు కొట్టడం, చెట్లు కేసు కొట్టడం, చెట్లు కేసు కట్టి చంపడం, ఇలాంటి అలవాటు ఎప్పటి నుంచో ఉంది. రోమీలు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అయితే జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సిలువకు అప్పగించడానికి యేసు వారిని వదిలిపెట్టాడు. ఇప్పుడు రోమా సైన్యము ఆయన సిలువ వేయడానికి సిలువకు తీసుకుని వెళ్తా ఉన్నారు. ఆయన సిలువకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ యొక్క 19వ అధ్యాయంలో నేను 3 వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను. పోయిన వారం 3 జ్ఞాపకం చేశాను. ఈ వారం ఒక 3 వ్యక్తులను, సిలువ దగ్గర 3 వ్యక్తులు, సిలువ యొద్ద 3 వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను. మనకి మొదటి వ్యక్తి యోహాను సువార్తలో కనబడడు, కానీ యోహాను సువార్తలో కనబడ్డ కానీ మిగతా 3 సువార్తల్లోనూ కనబడతాడు. యోహాను యేసువారు సిలువను ఎత్తుకుని ప్రయాణం చేస్తున్న సమయంలో చూసి రాశాడు, యేసు తానే సిలువను మోసినట్లు రాశాడు. మరి తర్వాత యోహాను తన యేసు వెంట నడిచిన వాడు కాదేమో, లేకపోతే యేసు వెంట నడవలేదేమో, కానీ పేతురు లేకపోతే మత్తయి, మార్కు, లూకాలు 3 మాత్రం ఒక ప్రస్తావన, ఒక సంఘటన రాశారు. ఏంటంటే యేసువారు సిలువను మోస్తూ వెళ్తున్నటువంటి సమయంలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక వ్యక్తి యేసయ్యను సిలువ మోయడానికి రోమా సైన్యం బలవంతం చేసినట్లు బైబిల్ రాశాడు. చూడండి, ఆ మాటలు మనం చదువుదాం. మత్తయి సువార్తలో 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 32వ వచనం మనం చూస్తే, వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతం చేశారు. దేవునికి స్తోత్రం. కురేనీయుడైనటువంటి వాడు సీమోను, ఇతను ఏం చేశారంట, యేసువారి యొక్క సిలువ మోయడానికి బలవంతం చేశారు. ఈ కురేనియా అనేటువంటి ప్రాంతము ఏ ప్రాంతం అంటే లిబియా ప్రాంతం, ప్రస్తుతం ఉన్నటువంటి లిబియా దేశం, ఆఫ్రికాలో అదొక దేశం. ఆ ఆఫ్రికా దేశం నుండి ఇతడు యెరూషలేముకు వచ్చాడు. ఇతడు యూదుడా రోమీయుడా తెలీదు, కానీ యూదయాలో ఉన్నాడు. ఇతడు పస్కాకు వచ్చాడా, వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడో తెలియదు. కానీ యేసు వారిని సిలువ వేయడానికి తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు యేసు సిలువ వెంట నడుస్తున్నటువంటి ప్రజలలో ఇతడు ఒకడు. అనేక మంది యేసు వెంట నడుస్తూ ఉన్నారు. యేసు సిలువ మోసుకుని వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది చూడడానికి వెళ్తున్నారు, ఎవరిని సిలువ వేస్తున్నారు అని చూడడానికి వెళ్తున్నారు. కొంతమంది ఎలా సిలువ వేస్తారో చూడడానికి వెళ్తున్నారు. ఇచ్చిమిత అది పస్కా పండుగ దినం రోజుల్లో కనుక
పసకా పండుగ రోజులు కనుక అనేక మంది ఆ రోజుల్లో యెరూషలేములో ఉన్నారు. అందులో ఇతడు ఒకడు. ఇతన్ని బలవంతం చేశారట. బలవంతం చేస్తే ఈ సీమోను ఆ సిలువను ఎత్తుకుని యేసయ్య వెంట నడవటం ప్రారంభించాడు. నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసు వెంట సీమోను నడుస్తూ మొదలుపెట్టాడు. యేసయ్య వెంట సీమోను నడుస్తూ ఉన్నాడు. ఈ సీమోను గురించి జాగ్రత్తగా ఆలోచన చేస్తే సిలువను గొల్గోతా వరకు, అనగా యేసును సిలువ వేసే స్థలము వరకు యేసయ్య వెంట సిలువ మోసుకుంటూ వెళ్ళాడు. ఈయన ఒక అన్యుడై ఉండొచ్చు, కానీ తదుపరి కాలంలో సీమోను రక్షింపబడ్డాడని, తదుపరి కాలంలో ఈ సీమోను దేవుని పరిచర్యలో ఉన్నాడని, తన కుటుంబాన్ని రక్షణను నడిపించాడని రోమీలు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. చూడండి, రోమీలు రాసినటువంటి పత్రికలో 16వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకును వందనములు, అతని తల్లికిని వందనములు, ఆమె నాకును తల్లి. ఈ రూపు అనేవాడు ఎవడయ్యా అంటే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. కురేనీయుడైన సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గం పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. అతడు అలెగ్జాందరునకును రూపునకును తండ్రి. దేవునికి స్తోత్రం. మార్కు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఈ సీమోన్ అనేవాడు అలెగ్జాందరుకు రూపునకు తండ్రి. అంటే మార్కు రాసే సమయానికి ఈ అలెగ్జాందరు రూపు అనేవారు సంఘంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి వారు, సంఘంలో అందరికీ తెలిసినటువంటి వారు, సంఘంలో అందరికీ పరిచయం ఉన్నటువంటి వారు. అందుకనే పౌలు గారు అంటాడు, రూపునకు వందనాలు, ఆమె తల్లికి వందనాలు, ఆమె అతనికే కాదు నాకు కూడా తల్లి అంటాడు. అంటే పౌలు గారే రూపు యొక్క తల్లిని నా తల్లి అన్నాడంటే వారు ఇంకెంత ఆత్మీయంగా బలపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే అంటే సీమోను యొక్క కుటుంబము తదుపరి కాలంలో రక్షింపబడి విశ్వాసులు స్థిరపరచబడి దేవుడి పరిచర్యలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక సీమోను గురించి మనం ఆలోచన చేస్తే అతడు సిలువ మోసాడు, యేసువారి యొక్క పరిచర్యలో సహకారుడిగా ఉన్నాడు, యేసువారి యొక్క పనిలో సహకారుడిగా ఉన్నాడు, యేసువారి యొక్క సిలువ మోతలో అతడు సహకారుడిగా ఉన్నాడు, యేసువారికి సహకరించాడు. ఈరోజు నేనంటాను, ఒక సీమోను వలె నీవు నేను కూడా క్రీస్తు పరిచర్యలో క్రీస్తు సిలువ మోసేవారిగా, సిలువ మోస్తూ యేసును వెంబడించే వారిగా మనము ఉండాలి అని వాక్యం చెబుతుంది. నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం. ప్రతి విశ్వాసి కూడా సీమోను వలె సిలువ మోస్తూ యేసు వారికి సహకరించవలసిన వారమై ఉన్నాం, యేసు పనిలో తోడ్పడవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు అనొచ్చు, అయ్యా సిలువ మోయటం అంటే ఏంటండి? యేసు ప్రభువు లోక సువార్తలు అంటాడు, మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి అంటాడు. మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి అంటాడు. ఏంటి సిలువ? ఏంటి సిలువ అంటే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏంటి సిలువ అంటే సువార్త పరిచర్య. ప్రతి విశ్వాసి సిలువ మోయాలి, ప్రతి విశ్వాసి సిలువను ఎత్తుకుని యేసును వెంబడించాలి, యేసు వెంట నడవాలా, యేసు వల్ల నడవాలా, యేసు వల్ల జీవించాలా, యేసు వల్ల సువార్తను ప్రకటించగలగాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సిలువ మోయటం అంటే చచ్చిపోవడానికి సిద్ధం అవడం. సిలువ మోయటం అంటే అర్థం ఏంటండి? చనిపోవడానికైనా సిద్ధంగా ఉండటం, అంతే కదండి. సిలువ ఎవడు మోసుకెళ్తారని చచ్చిపోయాడే మోసుకెళ్తాడు, ఇక వాడికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. వాడు మోసుకుంటూ వెళ్ళినటువంటి సిలువకు వాడిని కొట్టి చంపేస్తారు, వాడు విడుదల పొందడానికి అవకాశం లేదు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే మనము మరణానికి సిద్ధపడిన వారంగా, మరణానికైనా సిద్ధపడిన వారంగా క్రీస్తు సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. నేనంటాను, మీలో ఎంతమంది యేసు వారి సిలువను మోస్తున్నారు? ఎంతమంది సువార్తను ప్రకటించగలుగుతున్నారు?
ఎంతమంది క్రీస్తు సువార్తను అనేక మందికి వినిపించగలుగుతున్నారు? అప్పుడు చాలామంది అంటారు, అయ్యా మాకు వాక్యం చెప్పడం రాదండి, మాకు ప్రకటించడం రాదండి, మాకు బోధించడం రాదండి, మాకు లేకపోతే వాక్యం చదవడం రాదండి, లేదా వాక్యాన్ని చెప్పడం రాదండి అని చేతమని చెప్తూ ఉంటారు. సువార్త ప్రకటించడానికి వాక్యము అంతా నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదండి. లేకపోతే సువార్త ప్రకటించడానికి నువ్వు వాదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. క్రీస్తును పరిచయం చేయడానికి నువ్వు ఏదో పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరము లేదండి. క్రీస్తును పరిచయం చేయడం ఎంత సులువో తెలుసా అండి? ఒక రోగికి డాక్టర్ను పరిచయం చేసినంత సులువు. ఎవడైనా అనారోగ్యంతో ఉన్నాడు అనుకోండి, ఎవడైనా బలహీనుడిగా ఉన్నాడు అనుకోండి, వాని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామండి? ఖచ్చితంగా ఒక సజెషన్ ఇస్తాం. ఏంటో సజెషను? పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు అని, లేకపోతే పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూడు, ఆయన బాగా చేస్తాడట, ఇలాంటి సమస్యలకు ఆ డాక్టర్ బాగా చూస్తాడట, ఈ డాక్టర్ బాగా చూస్తాడట, నేను వెళ్ళాను నాకు తగ్గింది, పక్కింటోడు వెళ్ళాడు వాడికి తగ్గింది, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అని ఏదో సజెషన్ చెప్తాం. డాక్టర్ని పరిచయం చేస్తాం కానీ నిజముగా స్వస్థపరచగలిగిన యేసయ్యను పరిచయం చేయం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. అందుకని ఆది అపోస్తుల కాలంలో సువార్తను ఎలా ప్రకటించారో మీకు చక్కటి మాట చెప్తాను చూడండి. ఆది అపోస్తుల కాలంలో అపోస్తుల కార్యగ్రంథంలో అపోస్తుల కార్యగ్రంథము 11వ అధ్యాయంలో 19-20 వచనాలు. స్తెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదుల తప్ప మరెవరికి నీ వాక్యమును బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశం వరకు సంచరించి కుప్రీలు కొందరును కురేనీలు కొందరు వారిలో ఉండి వీరి అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గురించిన సువార్తను ప్రకటించేరి. దేవునికి స్తోత్రం. ఎలాగట? సంఘం మీదకి ఒక శ్రమ వచ్చింది. ఏంటి ఆ శ్రమ? అప్పటికే సౌలు అనేటువంటి ఒకడు సంఘాన్ని హింసిస్తున్నాడు, సంఘాన్ని దూషిస్తూ ఉన్నాడు, సంఘానికి చిత్రహింసలు చేస్తున్నాడు. చిత్రహింసలు చేయడమే కాదు, స్తెఫెను అనేటువంటి ఒక విశ్వాసిని, ఒక సంఘ పెద్దని రాళ్లతో కొట్టి చంపేశారు. సంఘం మీదకి ప్రాణ భయం వచ్చింది. సంఘం మీదకి ఏం భయం వచ్చిందండి? ప్రాణ భయం వచ్చింది. ఎప్పుడైతే సంఘం మీదకి ప్రాణ భయం వచ్చిందో సంఘం ఏం చేశారు తెలుసా? ఈ ప్రాణ భయాన్ని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టడం మానేసి దేశాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. నా మాటలు అర్థమవుతున్నాయా? వచ్చిన ప్రాణానికి ఆటంకం వల్ల, వచ్చిన ప్రాణభయం వల్ల వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి విడిచిపెట్టక దేశాన్ని విడిచిపెట్టి దేశ సంచారం చేసుకుంటూ పోయారు. ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, క్రైస్తవ్యం వల్ల మీకు క్రీస్తుని అంగీకరించడం వల్ల మీ ప్రాణపాయ స్థితి వచ్చింది అనుకోండి, మీరు ప్రాణాన్ని విడిచిపెడతారా? దేవుణ్ణి విడిచిపెడతారా? బతుకుంటే గంగా బజ్జీలు తినచ్చు, బతకొచ్చు అని చెప్పి మనం ఏం చేస్తాం? దేవుడే విడిచిపెడతాం. ప్రాణాపాయ స్థితి వరకు ఎందుకంటే నా మొఖం మిమ్మల్ని తప్పించడానికి అంత పెద్ద పెద్ద మాటలేం వాడక్కర్లేదు. మిమ్మల్ని సంఘానికి ప్రార్థనకి వెళ్ళకుండా చేయడానికి అంత పెద్ద పెద్ద మాటలు ఏం మాట్లాడక్కర్లేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆ సంఘం ప్రాణాన్నైనా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు తప్ప దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. వారు ప్రాణం కంటే దేవుణ్ణి ఎక్కువగా ఇష్టపడ్డారు, ప్రాణం కంటే దేవుణ్ణి ఇష్టపడ్డారు. కనుక దేశాన్ని విడిచిపెట్టి దేశ సంచారం చేసుకుంటూ పోయారు. పోనీ వెళ్ళిపోయిన ఏమన్నా కుదురుగా ఉన్నారా అంటే వెళ్ళిన ప్రతి చోట సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. ఎలా సువార్త ప్రకటిస్తున్నారు? అక్కడ రాస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి వారందరితో మాట్లాడు గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గురించిన సువార్త ప్రకటించారు. మాట్లాడుతూ సువార్త ప్రకటించారు. ఈరోజు సువార్త ప్రకటించడానికి మైకెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సువార్త ప్రకటించడానికి కరపత్రం పంచి వెళ్ళాల్సిన అవసరం లేదండి. సువార్త ప్రకటించడానికి బహిరంగ మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదండి. సువార్త ఎలా కూడా ప్రకటించవచ్చు? మాట్లాడుతూ సువార్త ప్రకటించవచ్చు. ఏం మాట్లాడుతూ? మనం ఎవరితో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆ మాటలతో మాట్లాడుతూ ప్రభువును గురించినటువంటి పరిచయాన్ని
చేయొచ్చు. అసలు నీకు భారం ఉండాలి తప్ప ప్రతి ఒక్కరితో మాట్లాడినప్పుడు ప్రభువుని గురించి పరిచయం చేయడానికి అవకాశం దొరుకుద్ది నీకు. ఆమేన్, హల్లెలూయా. భారం ఉండాలి. ప్రభువుని వీడికి పరిచయం చేయాలి, ఎలాగైనా సరే, ఎలాగైనా దేవుడి గురించి వీడికి పరిచయం చేయాలని భారం ఉంటే చాలు, ఎలాగైనా పరిచయం చేస్తావు, ఎలాగైనా క్రీస్తు గురించి వాడికి చెప్పగలుగుతావు. వాళ్ళు ఆ భారం కలిగి మాట్లాడుతూ మాట్లాడుతూ మాటల్లో పెట్టి సువార్తను ప్రకటించారు. మైక్ ఆఫ్ చేయగలడేమో కానీ, పత్రికలు పంచిపెట్టడం ఆఫ్ చేయగలడేమో కానీ, మాటలు మాత్రం ఆఫ్ చేయలేడండి ఎవడోని. ఆపగలడంటాడా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ వ్యక్తికి క్రీస్తును పరిచయం చేయడం ఎవడో ఆపలేడండి. రాబోతున్న రోజుల్లో ఇక ఈ మైకులు ఉండవు, ఈ కరపత్రలు పంచిపెట్టడం ఉండదు, నీకేమి ఉండవు. రాబోతున్న రోజుల్లో సువార్త ఇలాగే జరగాలి. ఎలాగా? మాట్లాడుతూ సువార్తను ప్రకటించగలగాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడెక్కడో శ్రమలు జరుగుతున్నాయి అనుకున్నాం. ఆంధ్రదేశానికి కూడా శ్రమలు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడో సోషల్ మీడియాలో ఫోటో చూశాను, ఒక క్రైస్తవ దేవాలయాన్ని రామాలయంగా మార్చేశారు. ఎక్కడెక్కడో జరగట్లేదు, ఇక్కడ కూడా జరుగుతున్నాయి. భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి, మన చుట్టుపక్కల ప్రాంతానికి వచ్చేస్తున్నాయి. కొన్నాళ్ళకి నీ దగ్గరికి, నా దగ్గరికి కూడా ఇలాంటి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వారికి సరిగా సమాధానం చెప్పగలని స్థితిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ధైర్యమైన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీ పరిస్థితిని కాపాడుకోవాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అదునంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటిది? సువార్త ప్రకటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి విశ్వాసి ఖచ్చితంగా ఒక విశ్వాసనైన క్రీస్తు కొరకు సంపాదించాలి. నీకు మంచి మాట చెబుతారు, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తికి ఒక అలవాటు ఉందట. ఏంటంటే రోజుకి ఒక వ్యక్తికైనా దేవుని గురించి చెప్పాలి. అది కమిట్మెంట్ తీసుకున్నాడు, ఒక తీర్మానం తీసుకున్నాడు. రోజుకి ఒక వ్యక్తికైనా క్రీస్తు గురించి చెప్పాలని రోజు చెప్తా ఉన్నాడు. ఒకరోజు ఏదో పని భారం వలన అతడు సువార్తను ప్రకటించలేకపోయాడు. రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు. పడుకున్న తర్వాత హృదయం నిండా బరువు. ఈరోజు నేను అన్ని పనులు చేసుకున్నాను కానీ నేను సువార్తను ప్రకటించలేకపోయాను, ఒక్కడు కూడా క్రీస్తు గురించి చెప్పలేకపోయాను అని హృదయం బరువెక్కింది. వెంటనే లేచి బట్టలు వేసుకొని రోడ్డెక్కి 11 గంటల సమయంలో 11:30 టైంలో తిరుగుతున్నాడు. రోడ్డు మీద ఎవడన్నా దొరుకుతాడేమో. తిరుగుతూ ఉంటుంటే ఒక వ్యక్తి కనబడ్డాడట, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాయి. అతని మాట కలిపి మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడాడట. అతనికి దేవుని గురించి పరిచయము చేశాడట. ఇతడు చేయాలనుకున్న పని అయిపోయింది, గుండెల్లో భారం తీరిపోయింది. అయ్యా ఇక వెళ్దాం అంటున్నప్పుడు అవతల వ్యక్తి అన్నాడట, అయ్యా నీవు వచ్చి ఉండకపోతే, నువ్వు నాతో మాట్లాడి ఉండకపోతే ఈ పాటికి నన్ను చనిపోయి ఉండేవాడిని. నువ్వు చెప్పిన మాటలకు చాలా వందనాలని చెప్పాడట. కారణం ఏంటో తెలుసా? అతను చనిపోవడానికి వెళ్తున్నాడు, ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాడు. ఈ వ్యక్తి వెళ్ళి అతని క్రీస్తును పరిచయం చేయటం వలన ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన మానేసి తన జీవితాన్ని ప్రభువుకిచ్చి నూతన జీవితాన్ని ప్రారంభించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యము మనుషుల్ని మారుస్తుంది. వాక్యము హృదయాల్ని మారుస్తుంది. వాక్యము హృదయ స్థితిని మారుస్తుంది, ప్రవర్తనను మారుస్తుంది. ఈరోజు అంటాను, బ్రతుకులు మార్చగలిగిన వాక్యం ఏదైనా ఉందంటే, బ్రతుకులు మార్చగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే, బ్రతుకులను తెరదిద్దగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది యేసు వారి యొక్క వాక్యం ఒకటి తప్ప మరి ఏది లేదు. దీనివల్ల త్రాగుబోతులు మారేది, దేనివల్ల వ్యభిచారులు మారేది, దేనివల్ల దొంగతనాలు మారేది, దేనివల్ల లేకపోతే అన్యాయాలు చేసేవారు మారేది. వీళ్ళందరూ మారుతున్నారంటే ఒకే ఒకటి, దేవుని యొక్క వాక్యమును బట్టే మారుతా ఉన్నారు. మరి దేని వలన వారు
మారడం లేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. ఈరోజు అంటే నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసిన వాడివై ఉన్నావు. క్రీస్తు గురించి ఒక్కడికైనా పరిచయం చేయవలసిన వాడివై ఉన్నావు. నేనంటాను, నీవు పరిచయం చేస్తే రక్షింపబడ్డానికి కొన్ని ఆత్మలు సిద్ధంగా ఉన్నాయి. నువ్వు మాట్లాడితే సన్నిధికి రావడానికి కొన్ని ఆత్మలు సిద్ధంగా ఉన్నాయి. నీ మాటకు విలువిచ్చేవారు కొంతమంది ఉన్నారు. నీ మాటకు గౌరవించేవారు కొంతమంది ఉన్నారు. నువ్వు మాట్లాడితే దేవుని దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు. కానీ నువ్వు భయపడి సిగ్గుపడి యేసయ్య దగ్గరికి వారిని పరిచయమో చేయలేకపోతున్నావు, నడిపించలేకపోతున్నావు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. సీమోను యేసు సిలువను మోస్తున్నట్లుగా మనం కూడా రక్షణ సువార్తను పట్టుకుని అనేక మందికి సువార్తను ప్రకటించే వారుగా ఉండాలని, ఒక వ్యక్తికైన సువార్త ప్రకటించడానికి మనం ఆయత్తపరుచుకుందాం. ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నేను ఒక వ్యక్తికైన సువార్తను ప్రకటించాలి అని ఒక తీర్మానం తీసుకుందాం. ఒక వ్యక్తిని ప్రభు సన్నిధికి నడిపించాలనేటువంటి ఒక తీర్మానం తీసుకుందాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది ఓ సేవకుని బాధ్యత కాదండి, ప్రతి క్రైస్తవుని బాధ్యత క్రీస్తుని పరిచయం చేయటం. అదొక బాధ్యతగా తీసుకో, ఒక తీర్మానంగా తీసుకోవాలి, అదొక కార్యంగా తీసుకోవాలా. ఇక రెండో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 19వ అధ్యాయంలో ఇక మనం చూస్తే యేసు వారిని సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. శిలువ మీద వేలాడుతూ ఉన్నటువంటి సమయంలో కుడి పక్కన ఒక దొంగ, ఎడమ ప్రక్కన ఒక దొంగ ఉన్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒకడు యేసుని తిడతా ఉన్నాడు, ఒకడు యేసును బ్రతిమలాడుతూ ఉన్నాడు. వాడికి చెబుతున్నాడు, నువ్వు నేడు కూడా నాతో పరదేశంలో ఉంటావని. యేసు వారు శిలువ మీద వేలాడుతూ 7 మాటలు మాట్లాడాడు. ఆయన 7 మాటలు మాట్లాడాడు. ఆయన 7 మాటలు మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతా కూడా చీకటి అయిపోయిందట. ఆయన సమాప్తమైందని తన ఆత్మను దేవుని చేతికి అప్పగించి ఆయన మరణం పొందాడు. మరణం పొందిన తర్వాత ఆయన శరీరము, ఆ భౌతిక దేహము ఆ సిలువకు వేలాడుతూ ఉంది. రోమా సామ్రాజ్యం యొక్క లెక్క ప్రకారంగా, రోమా సామ్రాజ్యం యొక్క రూల్ ప్రకారంగా, క్రమం ప్రకారంగా సిలువకు వేసిన వాడిని మరలా సిలువ నుండి దింపే అవకాశం లేదు. సిలువకు వేసిన తర్వాత, సిలువకు కొట్టిన తర్వాత వాడు అక్కడే చనిపోవాలి, వాడి శరీరం అక్కడే కుళ్ళిపోవాలి. ఎందుకంటే మరలా వాడిని దింపి సమాధి చేసే క్రమము లేదు. అది రోమా సామ్రాజ్యంలో, రోమా ప్రభుత్వపు ఆ చట్టానికి వ్యతిరేకం. కానీ యేసువారి పరిస్థితిలో ఒకటి జరిగింది. మీకు మంచి మాట చెప్తాను చూడండి. 38వ వచనం. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తన యేసు దేహమును తీసుకుని పోటకు ఆమె హల్లెలూయా పిలాతు దగ్గరికి వచ్చి సెలవడిగాడట. ఎవరైనా అరిమతయి అనేటువంటి ఊరికి చెందినటువంటి వ్యక్తి యోసేపు. ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే సమాజ మందిరంలో ఒక అధికారి, సమాజ మందిరంలో మెంబరు, బాగా ధనవంతుడు. ఎంతటి ధనవంతుడు అంటే తన కోసం ఒక కొండను కొనుక్కొని ఆ కొండను సమాధిగా తొలుచుకున్నటువంటి ఒక వ్యక్తి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇతడు పిలాతు దగ్గరికి వచ్చాడట. పిలాతును అడుగుతున్నాడట, నీ యేసు వారి శరీరం కావాలని. మార్కు సువార్తలో చక్కటి మాట రాస్తాడు. ఆ మార్కు సువార్త కూడా చదవండి ఒకసారి. 15వ అధ్యాయం 42వ వచనంలో, ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినం గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి, యోసేపు ఏం చేశాడు? తెగించి. యోసేపు ఏం చేశాడండి? తెగించి. తెగించి అంటే అర్థం ఏంటి? ధైర్యం తెచ్చుకుని. అది వాడుక భాషలో దాన్ని ఏమని రాశాడంటే ధైర్యం తెచ్చుకుని. ఎవరో రహస్య క్రైస్తవుడిగా ఉన్నటువంటి యోసేపు ధైర్యం తెచ్చుకుని తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు యేసు శరీరము కావాలి అని అడిగి అతను బలవంతం చేసి
పర్మిషన్ తెచ్చుకొని యేసు వారి యొక్క శరీరాన్ని శిలువ మీద నుంచి దింపి అతడు తొలుచుకున్నటువంటి సమాధిలో యేసు వారి శరీరాన్ని దాచిపెట్టాడు. నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మీకు చక్కటి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. యోహాను యోసేపు గురించి ఏమని రాశాడంటే రహస్యంగా శిష్యుడు. ఏ శిష్యుడినా? యేసువారి శిష్యుడే, యేసుని వెంబడించేవాడే, యేసు మాటలు వినేవాడే. కెనలాంటి వాడు రహస్య క్రైస్తవుడు. ఇప్పుడు రహస్య క్రైస్తవుడు ఏమయ్యాడు? బహిర్గతమయ్యాడు. దాక్కున్న క్రైస్తవుడు ఏం చేశాడు? బయటకు వచ్చాడు. భయపడిన క్రైస్తవుడు ఏం చేశాడు? తెగించాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి క్రీస్తు వారి యొక్క శరీరాన్ని దింపడానికి పర్మిషన్ అడిగాడు. పర్మిషన్ అడగడమే కాదు, పర్మిషన్ తెచ్చుకున్నాడు. అతన్ని బలవంతం చేసి ఒప్పించాడు. నేనంటాను, ఆ రహస్య క్రైస్తవుడు బయటకు వచ్చి తెగించి వెళ్ళి మాట్లాడితే రోమా చక్రవర్తి లేకపోతే రోమా యొక్క ప్రభుత్వం యొక్క చట్టమే మార్చబడి ఆ యొక్క శిలువ మీద వేలాడుతున్న యేసు వారి శరీరాన్ని దింపడానికి అనుమతి వచ్చింది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రహస్య క్రైస్తవుడు బయటకు వచ్చి తెగించి నిలబడితే చట్టాలు మార్చబడతాయి, రాజ్యాలు దిగి వస్తాయి. నా మాటలు అర్థమైంది వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నన్ను మాట్లాడగలవాడు. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, లేదా ఇంతమంది వాక్యాన్ని వింటున్నారు కదా. వాక్యాన్ని వింటున్నారు మీరు రహస్య క్రైస్తవుల, బహిరంగ క్రైస్తవుల? అరిమతయి యోసేపు భయపడి రహస్యంగా యేసుని వెంబడించినట్లుగా మీరు ప్రభుత్వాలకు భయపడి, రాజ్యాలకు భయపడి, చట్టాలకు భయపడి దాక్కున్న క్రైస్తవులు మీరు. మీకు మంచి మాట చెబుతాను, మీరు బయటికి తెగించి బయటకు వచ్చి నిలబడితే చట్టాలు మార్చబడతాయి. మీరు తెగించి బయటకు వచ్చి క్రైస్తవుడిగా చెప్పుకోగలిగితే చట్టాలు మార్చబడతాయి, రాజ్యాలు దిగి వస్తాయి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాం. హల్లెలూయా. నువ్వు ఎంతకాలం భయపడతావు? ఎంతకాలం భయపడి ఉంటావు? ఎంతకాలం భయపడుతూ దాక్కుని ఉంటావు? రా బయటికి, తెగించు. ఖచ్చితంగా రాజ్యాలు, రాజ్య చట్టాలు నీ కోసం మార్చబడతాయి, నీ వలన మార్చబడతాయి, నీ ద్వారా మార్చబడతాయి. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అరిమతయి యోసేపు బయటికి వచ్చినట్లుగా మనం కూడా యేసు నామములో బహిరంగ క్రైస్తవులుగా మార్చబడుదాము గాక. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఒక్కడు గుండు మీద ఎంటుకలు, సంపూర్ణంగా ఎంటుకలు పెట్టుకునే ధైర్యం లేనివాడు ప్రతి ఒక్కడు, గుండంతా ఎంటుకలు పెంచుకునే ధైర్యం లేని ప్రతి ఒక్కడు కూడా మనల్ని గొర్రెలు అంటమే, మనల్ని తిట్టడమే. నువ్వు క్రైస్తవువా అయితే రికార్డ్ షీట్ మార్చుకున్నావా, నువ్వు మార్చుకున్నావా అంటవే ప్రతి ఒక్కడు. వీడికి గుండు మీద ఎంటుకలు పెంచుకోవడం రాదు వీడికి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం, ధైర్యం కలిగి ఉందాం, ధైర్యమైన క్రైస్తవుడిగా బ్రతుకుదాం. నా మాట అర్థమైన దేవునికి స్తోత్రం చేద్దాం. ఇక మూడో వ్యక్తి మీకు జ్ఞాపకం చేస్తాను. తొందరగా ఈ మాటలు ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి 19వ అధ్యాయం 38వ వచనం. 39. మొదటి రాత్రి ఆయన రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేలు ఎత్తు తెచ్చాను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదుల పాతిపెట్టు మర్యాద చెప్పిన ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నర్రబట్టలు చుట్టి ఆ సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడను ఎప్పుడు ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినమును యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. దేవునికి స్తోత్రం.
మత్తయి అంటారు అది అరిమతి యేసేపు సమాధి అని రాస్తాడు. మూడో వ్యక్తి సమాధి దగ్గర, యేసువారి శిలువ దగ్గర కనబడిన మూడో వ్యక్తి ఎవరో? నికోదేము. ఎవడి నికోదేము? ఒక పరిసయ్యుడు. మహాసభలో ఒక వ్యక్తి ప్రథమైన 3.5 సంవత్సరాల క్రితం, అంటే యేసు ప్రభువు వారు మరణానికి 3.5 సంవత్సరాల క్రితం, అనగా సేవా ప్రారంభంలో యేసు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పరలోక రాజ్యానికి వారసున్న వాళ్ళంటే ఏం చేయాలి అని అడిగినటువంటి వ్యక్తి యేసు దగ్గరికి, చనిపోయిన తర్వాత యేసు వారి దగ్గరికి వచ్చి, ఆ యేసు వారి యొక్క భౌతిక దేహాన్ని దగ్గరికి వచ్చి ఆ యొక్క సమాధి చేయడానికి యేసు వారి దేహాన్ని పట్టుకుని వెళ్తున్నప్పుడు ఇంచుమించు 150 సేర్లు అనగా 45 కేజీల అగరుతో కూడినటువంటి బోలమును పట్టుకొచ్చి యేసయ్య శరీరానికి పూసాడట. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. యేసువారి సిలువ దగ్గర ఉన్న మగోళ్ళలో ఈయన ఒకడున్నాడు. అందరూ పారిపోయారండి సిలువ దగ్గర నుంచి. పేతురు గారు లేరు అక్కడ, యూదా ఇస్కరియోతు లేడు అక్కడ, ఇంకెవరు లేరు, యాకోబు లేడు అక్కడ, జిలోతి లేడు అక్కడ, మత్తయి లేడు అక్కడ, తోమా గారు లేరు అక్కడ. 11 మంది శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒకడు చచ్చిపోయాడు, ఊరేసుకుని చచ్చిపోయాడు. ఈ 11 మందిలో యాహాను ఒక్కడే సిలువ దగ్గర ఉన్నాడు, మిగతా 10 మంది పారిపోయారు. పోనీ యేసువా దగ్గర మేలు పొందుకున్న వారైనా ఆ శ్రమల కాలంలో యేసుతో ఉన్నారంటే ఒక్కడు రాలేదు. స్వస్థత పొందుకున్నవాడు రాలేదు. 38 సంవత్సరాలుగా బాగుపడిన వ్యక్తి రాలేదు. 38 సంవత్సరాలుగా బాధపడుతూ స్వస్థపరచబడిన వ్యక్తి అక్కడికి రాలేదు. దెయ్యాల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందినోడు రాలేదు. ఏ వ్యక్తి, ఏ బాగుపడిన వ్యక్తి, దేవుని దగ్గర మేలు పొందిన ఏ వ్యక్తి యేసువారు సమాధి చేయడానికి ఒక్కడు రాలేదు. కానీ ఎవడొచ్చాడు? 3.5 సంవత్సరాల క్రితం యేసు రాత్రి వేళ యేసుతో మాట్లాడి రహస్యంగా మాట్లాడినటువంటి నికోదేము అగరుతో కూడిన బోలమును పట్టుకొచ్చి యేసు సమాధిని చేశాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. నేనంటాను యేసు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ కొన్ని వేల మంది యేసయ్యని వెంబడించారు, కానీ సమాధి దగ్గరికి ఎవడు రా, సిలువ దగ్గర ఎవడు లేకుండా పోయాడు. నేనంటాను స్వస్థతల కోసం, మేలుల కోసం, ఆ కార్యాల కోసం, లేకపోతే మరో ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి యేసును వెంబడించేవాడు శ్రమలలో నిలబడలేడు. శ్రమలలో నిలబడాలంటే యేసును సరిగా అర్థం చేసుకున్నవాడే నిలబడతాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. యేసును సరిగా అర్థం చేసుకునేవాడు, యేసు శక్తిని అర్థం చేసుకునేవాడు, యేసు బలమును అర్థం చేసుకునేవాడు, యేసువారి దైవత్వాన్ని అర్థం చేసుకునేవాడు, యేసువారి సామర్థ్యాన్ని అర్థం చేసుకునేవాడు, యేసువారి యొక్క శక్తిని అర్థం చేసుకునేవాడు, యేసువారి యొక్క గుణం అర్థం చేసుకునేవాడు, యేసు యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునేవాడు మాత్రమే యేసు వారితో చివరి వరకు ఉండగలడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. కడుపు నొప్పి తగ్గుతుందని యేసే కోసం వచ్చినాడు. కడుపు నొప్పి తగ్గితే తగ్గేది వెళ్ళిపోతాడు. క్యాన్సర్ తగ్గితే దేవుడు నమ్ముకున్నవాడు క్యాన్సర్ మళ్ళీ వస్తే చచ్చి వెళ్ళిపోతాడు. వాడు ఉండకపోవచ్చు, వీడు ఉండకపోవచ్చు, మేలుల కోసం దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ వాక్యాన్ని వాక్యముగా అర్థం చేసుకుని వాక్య సత్యాన్ని గ్రహించిన వాడు, సత్యాన్ని గ్రహించిన వాడు, వాక్యాన్ని గ్రహించిన వాడు, యేసు ఎవరో తెలుసుకున్నవాడు, యేసు ఏ ఉన్నాడో తెలుసుకున్నవాడు, యేసు దేవుడై ఉన్నాడని గ్రహించిన వాడు, యేసు ఒక్కడే దేవుడని గ్రహించిన వాడు, ఎలాంటి శ్రమ వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా యేసయ్యను విడిచిపెట్టి ఎప్పటికీ వెళ్ళలేడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే యేసువారు మరణం పొంది తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అందరికైనా కనబడిన తర్వాత సంఘాన్ని స్థాపించి బలపరిచి వెళ్ళిన తర్వాత యేసువారి సంఘంలో అనేక మందిని బలపరిచిన తర్వాత, జాగ్రత్తగా వినండి, తర్వాత కాలంలో యేసువారి కోసం చచ్చిపోవడానికని సిద్ధపడ్డారు తప్ప యేసుని విడిచిపెట్టడానికి ఎవడు ఇష్టపడలేదు. నేనంటాను అవసరమైతే యేసు వరకు చనిపోవడానికైనా ఇష్టపడాలి తప్ప
యేసు వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడి పిరికి క్రైస్తవ్యం మనకు వద్దు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మేలుల కోసం రావద్దు, స్వస్థతల కోసం రావద్దు. ఇది ప్రైమరీ కాదు, ఇది ప్రాథమికమైనది కాదు, ఇది ప్రాముఖ్యమైనది కాదు. యేసు దగ్గరికి ఆయన ఒక్కడే పరలోకాన్ని చేర్చగలిగిన వాడు, నీ పాపములు క్షమించగలిగిన వాడు, నిన్ను పరముకు చేర్చగలిగిన వాడు. యేసు దగ్గరికి రావాలా, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాల, అప్పుడు నీకు అవన్నీ అనుగ్రహింపబడతాయి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసు దగ్గరికి ఎలా వచ్చావు నాకు తెలియదు. స్వస్థతల కోసం వచ్చావో, మేలు కోసం వచ్చావో, అయితే ఆయనే దేవుడు అనుకుని వచ్చావో నాకు తెలియదు. ఒకవేళ ఆయనే దేవుడని నువ్వు వస్తే, ఆయనే దేవుడని అంగీకరిస్తే, ఆయనే రక్షకుడని అంగీకరిస్తే, ఆయన నీ పాపం కొరకు మరణించాడని నువ్వు అంగీకరిస్తే, ఒప్పుకుంటే నిన్ను పరలోకానికి చేర్చడానికి నా యేసయ్య ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో మేలు పొందకపోవచ్చు, ఈ లోకంలో స్వస్థతలు రాకపోవచ్చు, ఈ లోకంలో నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు, కానీ పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా అనుభవించగలుగుతావు. అసలు నువ్వు దేవుని రాజ్యాన్ని వెతికితే, అసలు దేవుడిని సరిగా అర్థం చేసుకుంటే, దేవుని మీద నీకు గురి పెడితే, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయని వాక్యం చెబుతుంది. ఆమేన్. హల్లెలూయా. మొదట ఆయన మీద పెట్టాలి గురి, ఆయనే దేవుడిని గురి పెట్టగలిగితే ఈ లోకంలో స్వస్థతలు మేలులన్నీ ఆయన అనుగ్రహించుటకు సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. 3 రకాలైన విశ్వాసులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి సీమోను, ఇతడు యేసు సిలువను మోసినవాడు. మనం కూడా యేసు సిలువను మోయవలసిన వారమై ఉన్నాం. రెండవది తెగించినటువంటి యోసేపు. రహస్యంగా ఉన్నాడు, కానీ అవసర కాలంలో సమయం వచ్చినప్పుడు తెగించి ధైర్యం తెచ్చుకుని తన యొక్క క్రైస్తవ్యాన్ని, తన యొక్క భక్తిని, క్రీస్తు మీద ఉన్న ప్రేమను ప్రకటించగలిగాడు, చట్టాన్ని మార్చగలిగాడు. మూడవది నికోదేము, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నవాడు, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని క్రీస్తును వెంబడించినవాడు, సమాధిని చేయడానికి వచ్చినవాడు, యేసు శిలువ యొద్దకు రాగలిగినవాడు. అందరూ పారిపోయినా అతను ఒక్కడైనా నిలబడగలిగినటువంటి వాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఈ 3 లక్షణాలు మనలో ఉండాలి. సిలువను ఎత్తుకుని ప్రయాణం చేయాలి, సువార్త ప్రకటించగలగాలి, క్రీస్తు కొరకు తెగింపేటటువంటి మనస్సు మనకు ఉండాలి, తెగించగలిగిన మనస్సు ఉండాలి, ధైర్యం తెచ్చుకునే మనస్సు మనకు ఉండాలి. మూడవది ప్రతి సమయంలో దేవునికి అందుబాటులో ఉండడానికి ఇష్టపడాలి, క్రీస్తును సరిగా అర్థం చేసుకున్న వాక్యాన్ని, సత్యాన్ని గ్రహించగలిగిన వారమై ఉండాలి. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికీ దయచేసి తన కృపలు బలపరుచునుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు 19వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. దేవుని చిత్తం అయితే మరల వారం 20వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన జీవితంలో ఒకసారి పరిశీలన చేద్దాం, మన మనస్సులను ఒకసారి పరిశీలిద్దాం, మన ఆలోచనలను ఒకసారి పరిశీలన చేద్దాం. ఆయన మన స్థితిని మార్చగలిగినవాడు, మన పరిస్థితిని మార్చగలిగినవాడు, మన బ్రతుకులను మార్చగలిగినవాడు, మన జీవితాన్ని మార్చగలిగినవాడు, తన ఆత్మ చేత మనల్ని నడిపించగలిగినవాడు, స్థిరపరచగలిగినవాడు, ఆదరించగలిగినటువంటి వాడు. ఈరోజు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? సీమోనులాగా సువార్త ప్రకటించగలుగుతున్నావా? అరిమతి యోసేపు వలె ధైర్యం తెచ్చుకోగలుగుతున్నావా? ధైర్యం పిరిగి వాళ్ళలాగా ఉన్నావా? నువ్వు తెగించి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. లోకానికి నీ క్రైస్తవ్యాన్ని ప్రకటించవలసిన సమయం వచ్చింది. బహిర్గతమైన క్రైస్తవుడిగా నువ్వు చూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ లోకంలో క్రీస్తుని సరిగా అర్థం చేసుకోలేకపోయాము. నికోదేము యేసును సరిగా అర్థం చేసుకుని అందరూ స్వస్థతలు పొందుకున్నవారు, మేలు పొందుకున్నవారు విడిచిపెట్టిన సత్యము గ్రహించినటువంటి నికోదేము యేసుతో ఉండగలిగాడు. ఈరోజు నువ్వు యేసుతో ఉండగలుగుతున్నావా? యేసుతో నీ జీవితాన్ని పంచుకోగలుగుతున్నావా? యేసుతో నీ జీవితాన్ని, యేసుకు నీ జీవితాన్ని అర్పగించగలుగుతున్నావా? మన ఉదయాలు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మీరు వాక్యం మా హృదయంలో నడిపించేయండి ప్రభువా. నీ కృప చేత నడిపించి భద్రపరచండి, నీ ఆత్మకార్యాలు జరిగించండి, ఆత్మతో నడిపించండి,
శోధన వేదన కన్నీడు దూరపరచండి. నీ సమాధాన కార్యాలు జరిగించండి ప్రభువా. నీ బిడ్డల పట్ల మేలును జరిగించండి నాయన. వెళ్ళి వాక్యం అమృతం నాటిపొచ్చేయండి ప్రభువా. అయ్యా ఓ తండ్రి నాయన, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరి అవసరం అవసరాలు తీర్చండి. బలహీనలను బలపరచండి. శోధన వారి విడుదల ఇచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వివాహాలకు అవసరం వారి ప్రయత్నాలు సఫలపరచండి. ఉద్యోగాలకు అవసరం ఉద్యోగంలో ఇచ్చేయండి. ఆయా వాక్యం వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో నీ మేలును జరిగించి మీరు ప్రేమను స్థిరపరచమని, నీ కృపాక్షేములను గ్రహించమని, వారి హృదయాలు స్థిరపరచమని నాయన. అనేక మందికి రక్షణ సువార్త ప్రకటించే భారం వారికి దయచేయి. నీ కృప చేత నడిపించమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.